ఇక్కడ రైతు సోదరులకు నమస్కారం. మిరప సాగులో తీవ్రమైనటువంటి ఎక్కువ సార్లు మిరప మీద పిచికారీలు చేస్తారు, అంటే స్ప్రేయింగ్స్ చేస్తారు. స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చేయకుండా ఎన్నో రకాల విషపూరితమైనటువంటి రసాయనాలని స్ప్రే చేస్తారు. అది కింద ముడతకని, పై ముడతకని, తెగుళ్ళకని, మచ్చకని, అలా పురుగుకని అనేక రకమైనటువంటి విష రసాయనాలు స్ప్రే చేస్తున్న తరుణంలో ఏ విష రసాయనాలైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే విష రసాయనాల వల్ల క్యాన్సర్ వస్తుంది, చాలా జాగ్రత్తగా పండించండి, అవసరమైతేనే పురుగు మందులు స్ప్రే చేయండి అని చెప్తుంది. ఇటువంటి తరుణంలో ఈ మిరప విషయం మీద విష రసాయనాలు అధికంగా స్ప్రేలు చేయడం అనేది ఎంత చెప్పినప్పటికీ కూడా రైతు క్రితము జీవితంలో ఉన్న అప్పులో పడితో ఖచ్చితంగా ఈ వాణిజ్య పంటను పెట్టాల్సి వస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మందులు స్ప్రే చేసే విధానంలో ఎంతో మంది రైతులకి మేము అవగాహన కల్పిస్తున్నాము. పిచికారీ చేసే సమయంలోన కళ్ళకు, మీ శరీర భాగాలకు కప్పుకొని మందులు స్ప్రే చేయాలి. లేదంటే ఆ విషరసాయనాలు లోపలికి వెళ్ళి శరీర భాగాలకు వెళ్ళి క్యాన్సర్కి ఇబ్బంది అవటమే కాకుండా భవిష్యత్తులో చాలా రకాల జబ్బులకు, శరీరంలో వ్యాధులకు దారి తీస్తుంది. ఇక్కడ అప్పు కట్టుకోవాలి, పంట పండించుకోవాలనే ఈ క్రమంలో రైతు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రైతు సోదరులను చూసి చాలా మంది రైతు సోదరులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఈ రైతు సోదరుడు పొద్దున్న నుంచి, అంటే మేము వచ్చినప్పటి నుంచి పొలంలో చూస్తున్నాము, యాక్చువల్గా చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఇప్పుడు కొడుతున్న విష రసాయనాలు కూడా 3-4 రకాలు కలిపి స్ప్రే చేస్తున్నాడు. కంటికి చూడు ఎంత జాగ్రత్తగా ఉన్నాయి అంటే ఒక్క బిందువు కూడా, ఒక చిన్నపాటి బిందువు కూడా తన కంటికి సోకకుండా చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఇలాంటివి మార్కెట్లో దొరుకుతాయి, మీషోలో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో దొరుకుతాయి. ఈ రైతు ఇంకాస్త ముందుకెళ్ళి చూడండి, ఈ గాలి ఆడుతుంది ముక్కుకి, ఈ కళ్ళకి ఏమాత్రము, మొహంకి ఎటువంటి అపాయం కలగకుండా, విష రసాయనాలు తన బాడీకి ఎటువంటి సోకకుండా. డ్రెస్సులు కూడా ఉన్నాయి, డ్రెస్సులు తీసేశారు, డ్రెస్సులు కూడా వేసుకొని చెయ్యాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం ఇంపార్టెంట్, జీవితం ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీ భవిష్యత్ తరాలకు మీ ఆరోగ్యం ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా చాలా ప్రాణాంతకమైనటువంటి పని అంటారు. అందుకే అక్కడ బార్డర్లో జవాన్ ఉంటాడు, బుల్లెట్ల వర్షానికి తన శరీరాన్ని రక్షణ కవచంగా పెట్టుకొని యుద్ధం చేస్తుంటాడు. ఇక్కడ కిసాన్ ఉంటాడు, చాలా విష రసాయనాలు అనేవి తన శరీరంలోకి బుల్లెట్ల దూసుకుపోకోకుండా కాపాడడానికి రక్షణ కవచాలు కంపల్సరీగా కావాలి. ఇలాంటి రైతులు మనం ప్రోత్సహించాలి. ఇలాంటి రైతులు చేస్తున్న దాన్ని మీరు చూసి కూడా మీరు కూడా ఏమర్పాటుతోనూ, నిర్లక్ష్యంతోనూ మేము ఎన్నేళ్ళ నుంచి కొడుతున్నాం ఏమవుతాదిలే అని ఏమర్పాటుతో ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం చేయొద్దండి. పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అవలంబించాలి. మీ కుటుంబము మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు కూడా తగిన జాగ్రత్తలతో వ్యవసాయం చేయాలి. ఆరోగ్యం ఇంపార్టెంట్, తర్వాత దానికి మించిన ప్రాణం ఇంపార్టెంట్. భవిష్యత్తులో ఏమైనా క్యాన్సర్, ఏమైనా దీర్ఘకాలిక రోగాలు వస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి మన ఆస్తులు అమ్ముకున్నా కూడా మనం కంట్రోల్ చేసుకోలేము. ప్లీజ్ ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా జాగ్రత్తలతో పంటలు పండించుకొని పిచికారీలో తగిన జాగ్రత్తలు ఇటువంటివి. కంటికి చూడండి ఎంత బాగా ఉన్నాయో, బాగా కనిపిస్తుంది కదా మీకు, బాగా కనిపిస్తుంది, గాలి ఊపిరి ఆడుతుంది కదా, చూడు ఎంత బాగా చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటివి బుక్ చేసుకొని మందులు స్ప్రే చేసి ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.